చేసేదేమో సాదాసీదా ఉద్యోగం, ఆస్తులు మాత్రం లెక్క పెట్టలేనంత. ఏపీలో కొందరు అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్ళు బయలు గమ్మేస్తుంటాయి. నేతలను అడ్డు పెట్టుకుని వీళ్ళు దోచుకుంటున్నారో లేక నేతలు దోచుకున్నవి వీళ్ళ దగ్గర దాచిపెడుతున్నారో తెలియదు కానీ ఏసీబీ వలలో గుట్టలు గుట్టలుగా సొత్తు బయటపడుతూ ఉంటుంది. మొన్న శాంతి, ఇప్పుడు చిన్నప్పన్న ఇదే కోవకు చెందిన ఉద్యోగులేనా? ఎంపీ వైవి సుబ్బారెడ్డి పీఏగా చక్రం తిప్పిన కదురు చిన్నప్పన్న ఆస్తుల చిట్టా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఊపేస్తోంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిన్నప్పన్న వైసీపీ హయాంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. చిన్నప్పన్నపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధీకుల నివాసాల్లోనూ 2 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడలోని కృష్ణలంక, గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోదాలు జరిగాయి. విజయవాడకు చెందిన ప్రియాంక అనే మహిళ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. అనుమానం రాకుండా కమిషన్లు ఇచ్చి మరీ బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకున్నాడు చిన్నప్పన్న. దీంతో ప్రియాంకకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చిన్నప్పన్న ఇలాంటి మ్యూల్ ఖాతాలు మరికొన్ని భారీగా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2019 అక్టోబర్ 16 నుంచి 2024 జూన్ 1 వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ అధికారి హోదాలో నెలకు 75,000 రూపాయల వేతనంతో పనిచేసిన చిన్నప్పన్నకు ఉన్న ఆస్తులెన్నో తెలుసా? విశాఖపట్నంలోని రిషికొండలో అత్యంత ఖరీదైన పెబల్ బీచ్ టవర్స్ లో 11A నెంబర్ విల్లా కొనడానికి బ్లూ నైల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ విల్లా ఖరీదు 8 నుంచి 12 కోట్ల రూపాయలుంటుంది. 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించి కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. విశాఖపట్నం సమీపంలోని తగరపు వలసలో 160 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లను 2023లో కొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మర్రిపాలెంలో 160 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 3 ప్లాట్లను 2024లో కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేపీఆర్ రెసిడెన్సీలో 304 నెంబర్ ఫ్లాట్ కొన్నారు. షేర్ మార్కెట్లో 45.15 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా మహీంద్రా XUV 700 కారు, వెస్పా స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం అక్రమాస్తుల విలువ 2.76 కోట్ల రూపాయలని ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 2019-24 మధ్య వేతనం ద్వారా చిన్నప్పన్నకు 65 లక్షల రూపాయలు వచ్చాయి. కానీ అతని బ్యాంకు ఖాతాల్లో ఆ 5 ఏళ్లలో 4.69 కోట్ల రూపాయలు జమయ్యాయి. అందులో 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గతంలోనే సిట్టు తేల్చింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ సోదాల్లోనూ భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి సమకూరాయి? అన్ని చిన్నప్పన్న ఆస్తులేనా లేక అతన్ని బినామీగా పెట్టి ఇంకెవరైనా కొన్నవా అనేది తేలాల్సి ఉంది. అటు దేవాదాయ శాఖలో అత్యంత హాట్ టాపిక్ గా మారింది అసిస్టెంట్ కమిషనర్ కలీంగరి శాంతి ఉదంతం. కేవలం 4 ఏళ్లలోనే ఆమె సృష్టించిన ప్రకంపనలు, ఆమెపై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను సస్పెండ్ చేసినప్పటికీ కోర్టు ఆదేశాలతో మార్చి చివరి వారంలో తిరిగి పోస్టింగ్ పొందారు ఆమె. ఆ తర్వాత 10 రోజులు గడవక ముందే ఏసీబీ వలలో చిక్కుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీబీ ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ ఇద్దరు అధికారుల ఉదంతాలు మిగిలిన అధికారులకు ఓ హెచ్చరిక లాంటివి. రాజకీయ నాయకుల మద్దతుతో చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించవచ్చనే ధీమా అధికారులను ఎంతటి పతనానికి తీసుకువెళ్తాయి అనే దానికి వీళ్ల అరెస్టులే ఉదాహరణ.